తెలంగాణ కాంగ్రెస్లో అవుతున్న పంచాయతీ జోడాలు చిన్న సన్నం కావు. రోజు ఏదో ఒక గొల్లెన్ సప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఉంటుంది. పెద్ద పెద్ద తలకాయలతో ఉన్నట్టుగా కొత్తగా వచ్చిన లీడర్లతో ఉన్నట్టుగా ఇదే పంచాయతీ ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళా మహిళా కాంగ్రెస్ నాయకురాలైనటువంటి సునీతారావు మేడంకి అయితే షోకాజ్ నోటీసులు ఇచ్చింది అధిష్టానం. మరి ఎందుకు ఆమె మీద షోకాజ్ నోటీసులు ఇంత అర్జెంటుగా ఇవ్వాల్సి వచ్చింది? గంతగనం తప్పు ఆమె ఏం చేసిందని అంటారా? ఈ వార్త పురాగా చూస్తే మీకే సమజవుతుంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు మేడంకు పార్టీ అధిష్టానం పెద్ద శాఖ ఇచ్చింది. శాఖ ఇచ్చుడే కాదు, షోకాజ్ నోటీసులు సుతం ఇచ్చింది. ఆగో ఎందుకయ్యా మరి సునీతారావు మేడం మీద పగబట్టిందా ఏంది అధిష్టానం అని అంటే, టీపీసీసీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మహేష్ గౌడ్ సార్ అన్న మాటలకు గాను గాంధీ భవన్ లో నిరసన చేయడాన్ని కూడా అధిష్టానం తప్పు పట్టుకుంటా వచ్చింది. కాంగ్రెస్ లకు ఇటువంటి పద్ధతులు ఏడా లేవు. కాంగ్రెస్ కు కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా క్రమశిక్షణను ఉల్లంఘన చేస్తే ఎవరినైనా సరే మేము ఉపేక్షణ చేయమని చెప్పి ఈ సునీతారావు మేడం కు జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నోటీసులు జారీ చేసిందయ్యా. సునీతారావుకు ఏమైనా ఇబ్బంది గనక ఉంటే పార్టీల చర్చన చేయాలి, కానీ బహిరంగంగా మాట్లాడు తప్పు. మైకల ముంగట పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేసుడు కరెక్ట్ పద్ధతి కాదు, మంచి పని కాదు. దీని మీద 7 రోజులల్లా వివరణ ఇయ్యాలి మీరు అని చెప్పి జాతీయ మహిళా కాంగ్రెస్ ఒక ఉత్తరంలో రాసుకుంటా వచ్చింది ఈ ముచ్చట్లన్నీ. ఇక వివరణ ఇయ్యమన్నమన్నా కూడా మీరు ఖాతరు చేయకుండా వివరణ ఇయ్యకపోతే గనక కాంగ్రెస్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి నోటీసుల అధిష్టానం క్లియర్ కట్ గా చెప్పుకుంటా వచ్చి, మరి ఎందుకయ్యా కాంగ్రెస్ అధిష్టానానికి ఉన్నట్టుండి సునీతారావు మేడం మీద కోపం వచ్చిందనంటే, కొన్ని రోజుల కిందట గాంధీ భవన్లలో సునీతారావు మేడం నిరసన చేసిందన్న సంగతి మన అందరికి ఎరికైనా చట్నీ. అయితే ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సార్ మీద కొన్ని మాటలు మాట్లాడుకుంటూ వచ్చింది. ఇంకా అంతనే కాకుండా ధర్నాకు కూడా దిగింది. దగ్గర ఒక 10 మంది మహిళా నాయకులతో కలిసి గట్టిగానే నిరసన చేత పట్టింది. కాంగ్రెస్ మహిళా నేతలకు నామినేట్ పదవులను ఇయ్యాలని, ఈ పోస్టుల ముచ్చట్లల్లా మహిళా నాయకులకు అన్యాయం జరుగుతున్నదని పార్టీ పట్టించుకుంటలేదని చెప్పి ఒక పెత్తందారు వ్యవస్థనే నడుస్తున్నది అని చెప్పి కొంచెం గట్టిగానే ఆరోపణలు చేసింది. దీని మీద అప్పటికే కాంగ్రెస్ పెద్దలు కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యిండ్రు, సీరియస్ అయ్యిండ్రు. ఇక ప్రభుత్వం కార్పొరేషన్ పదవులలో మహిళా నేతలకు సరైన ప్రాధాన్యత దక్కుతలేదు, మహేష్ గౌడ్ బంధువులకే పదవులను కట్టబెడుతున్నారు అనుకుంటా పెద్ద ఆరోపణలు చేసింది. ఇట్లా చెప్పుకుంటా పోతే మహిళా కాంగ్రెస్ నాయకులకు అవకాశం కల్పియాలని సుతం డిమాండ్ చేసింది. ఇక సునీతారావు మేడం డిమాండ్ చేస్తే పర్వాలేదు కానీ గాంధీ భవన్ లో ఆందోళన చేసుడు కాకుండా ధర్నాకు దిగింది. ఇక ఈ టైంలలోనే అధికార పార్టీలో ఉండుకుంటా పార్టీ ఆఫీసుల నిరసన చేతబట్టడాన్ని అధిష్టానం తీవ్రంగా తప్పు పట్టుకుంటూ వచ్చింది. అట్లనే టీపీసీసీ చీఫ్ మీద ఆరోపణలు చేయడాన్ని కూడా మహిళా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తప్పు పట్టుకుంటూ వచ్చింది. దీని మీద మీరు వివరణ పక్కా ఇయ్యాలని చెప్పి జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నోటీసులను జారీ చేసింది ఈ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి సునీతారావు మేడం. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అంటేనే అట్లుంటది. బయటోళ్ళు ఎవరో వచ్చి పంచాయతీ కాంగ్రెస్ లో పెట్టాల్సిన పని లేదు. వాళ్ళ పార్టీలు ఉన్నోళ్ళు వాళ్ళు చాలు. ఈ పంచాయతీలు ఇప్పటియా అప్పటియా ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి వింటున్నామయ్యా ఈ మాటలన్నా చెప్పి కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్ కూడా పెడుతున్నారయ్యా. కాంగ్రెస్ అంటే పడనోళ్ళు గీటనోళ్ళు.